వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. పాకిస్తాన్ ఏదైతే చేసిందో పహల్గామ్ అటాక్, దానికి తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ అని మనం కూడా ఒక అటాక్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ సీక్వెన్సెస్ అన్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి కూడా ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, అటాక్ ఏంటి, ఒకవేళ న్యూక్లియర్ అటాక్ జరిగితే మన సైడ్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉంటుంది ఏంటి అనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా బార్డర్ దగ్గర పోరాటాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనకి రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నేరెళ్ళ మారియార్ది గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎలా చూడొచ్చు ఇలా ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ? మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఇండియాను ఉద్దేశించి చాలా మాట్లాడారు. అంటే ఏం చేస్తాము, ఒకవేళ న్యూక్లియర్ అటాక్ జరిగితే ఎలా రెస్పాన్స్ ఉంటుంది మన నుంచి అని కూడా చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్ ఈ కాన్సిక్వెన్సెస్ అని? ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సుస్వాగతాలు, అభినందన తెలియజేస్తాను. భారతదేశ పౌరులందరూ కూడా రేడియో ప్రసంగం వింటున్నప్పుడు వాళ్ళల్లో ఉన్న అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. మరి దేశ సౌభ్రాతృత్వం కోసం, స్వాతంత్రం కోసం అమరులయ్యారు ఎంతోమంది, త్యాగం చేసి ప్రాణాలను సైతం. వాళ్ళు అందించిన స్వాతంత్రం, వాళ్ళు పొందిన స్వాతంత్ర ఫలాలు మనం అందుకోలేకపోతున్నాం. 26 మందిని, దాంట్లో 25 మందిని భారతదేశ హిందువుల్ని, ముఖ్యంగా ఒక నేపాలీస్ని పాల్గామ్లో పాశవికంగా చంపేశారు. అప్పటి నుంచి అందరికీ బాధ, సానుభూతి, ఒక ప్రతీకార చర్య తీసుకోవాలి, మన దేశ భూభాగాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి వాళ్ళు, పబ్లిక్ అంతా వాళ్ళ మనసుల్లో కొన్ని సందర్భాల్లో ఈవెన్ కరుడుగట్టిన ముస్లిం నాయకులు కూడా జిందాబాద్ ఇండియా అంటూ మన దేశ సౌభ్రాతృత్వం కాపాడుకోవడానికి హైదరాబాద్ లాంటి ప్లేస్లో కూడా ముస్లిం నాయకులు మరి కొన్ని సమావేశాలు జరిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధాని ప్రసంగం పాక్ కాళ్ళబేరానికి వచ్చింది. ఆ దేశం గుండెపై మనం కొట్టాము. టెర్రర్ ఉన్నప్పుడు వాణిజ్యం కానీ, టెర్రర్ ఉన్నప్పుడు కానీ చర్చలు కానీ పనికిరావు, ఒకే ప్రాతిపదికన వెళ్ళలేము, రక్తం నీళ్లు ఒక్కసారిగా ప్రవహింపవు అని చెప్పి, న్యూక్లియర్ వెపన్స్ చూసి నేను భయపడినాను కూడా, ఈ దేశ రక్షితం కోసం ఎటువంటి త్యాగానికైనా, ఎటువంటి పనికైనా, చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఉల్లంఘన ఆరోపణలు ఉన్నప్పటికీ భారతదేశం పాకిస్తాన్ కాల్పుల విరమణ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ వాస్తవం కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం కొన్ని విషయాలు చూస్తే ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కాదని చెప్తున్నా ఉగ్రవాదం చర్చలు జరుగుతున్నాయి, ఉగ్రవాదం వాణిజ్యం కూడా జరుగుతుంది. ఎందుకు ఆ మాట చెప్పారంటే, భారత్ పాక్ అణు యుద్ధాన్ని నేను ఆపాను, మేమే ఆపాము. ఎవరు? ట్రంప్ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? 3 కారణాలు చెప్తున్నాడు. మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికి చెప్పాం. అంటే వ్యాపారము చర్చలు జరుగుతున్నట్టే లెక్క. కాల్పుల విరమణ తర్వాత అవి శాశ్వతంగా విరమించుకుంటారు కాల్పులని భావిస్తున్నాను కూడా ఆయన ట్రంప్ చెప్పడం జరిగింది. అందుకే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని భారతదేశం తిప్పికొట్టింది. దీని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మీరు ఎందుకు ట్రంప్ మాటల్ని గట్టిగా ఖండించడం లేదు? ట్రంప్ ఎవరు? ముందుగా విరమణ జరుగుతుందని చెప్పడానికి ఆయనకి ఎలా తెలిసింది? 3వ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది లేకుండా మనం ఒక తీర్మానం చేసుకున్నాం కదా, విదేశీ విధానాలు ఏమైనా మార్చుకున్నారా అని కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడి సైన్యాధ్యక్షుడు, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు, అతని అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ అనేక ప్రయోగాలు చేసి ఈ టెర్రరిస్టులకి మద్దతు పలికి 26 మంది చంపిన దాంట్లో అతని భాగస్వామ్యం కూడా ఉందని ఒక తీవ్రమైన ఆరోపణ వచ్చింది. ఆరోపణకి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మనం చేస్తుంది ఏంది? ఉల్లంఘనలో ఆరోపణలు ఉన్నా కూడా భారతదేశం పాకిస్తాన్ కాల్పుల విరమణ చేస్తున్నప్పుడు
ఆ విరమణలో భాగంగా మరి సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించుకుంటే ఉగ్రవాదం అనేదాన్ని, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టకపోతే, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని మనం కనుక కట్టడి చేయకపోతే, మనం ఎప్పుడైతే సైన్యాన్ని సరిహద్దుల్లో ఉపసంహరించుకుంటామో లేదా తగ్గించుకుంటామో, ఎల్ఓసిలో ఉన్న సైన్యాన్ని అప్రకటిత లేకపోతే కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న జనాల మీద ఉగ్రవాదుల చర్యలు ఉంటాయి. అందుకే మన ప్రధాని చెప్పాడు, సింధూరు కొనసాగుతూనే ఉంది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, ఉగ్రవాదంపై పోరాటం చేస్తూనే ఉంటాము, చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం మీద కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చ జరుగుతుందని ఆయన చెప్తున్నాడు. బాగానే ఉంది, కానీ ఉగ్రవాదాన్ని అణచివేతకి మీరేం చర్యలు తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది? ఈరోజు ఉదయం సుమారు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం అంటే ఈరోజు ఉదయం భద్రతా దళాలు టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనేది కనుక మనం చూస్తే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ ఉగ్రవాదంపై ఈయన ఎవరు మన్సూర్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ఇందాక మనం అనుకున్న విధంగా ఆయన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకోసం అతనే ఇది సపోర్ట్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది, టెర్రరిజాన్ని. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క మార్నింగ్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్ సంబంధించి మనం నిశ్చితంగా మనం చూస్తే మన సైన్యానికి వచ్చినటువంటి నిర్దిష్ట సమాచారం ప్రకారం సైన్యం ముందుకెళ్ళింది. ఏమొచ్చింది సమాధానం? దక్షిణ కాశ్మీర్ జిల్లాలో కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అని మాత్రమే తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆధారంగా చేసుకొని భద్రతా దళాలు అక్కడ కార్బన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ ప్రారంభించారో ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకున్న దళాలపై కాల్పులు జరిపారు. అంటే ఆర్మ్డ్ రెడీ టు ఫైట్. వాళ్ళు జరిపిన కాల్పుల్లో సెర్చ్ ఆపరేషన్ అనేది ఎన్కౌంటర్గా మారిపోయింది. ఆ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది, కాల్పులు కొనసాగుతుండే, ఇరువైపులా ఎటువంటి ప్రాణ నష్టం ఇప్పుడు జరగలేదు, కానీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అంటే పాక్ ఉద్రిక్త ప్రత్యక్ష నవీకరణలు మనం చూస్తే కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అసలు పహల్గామ్లో ఎవరైతే చంపారో 26 మందిని వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? పాకిస్తాన్ వాళ్ళే కదా ఉగ్రవాదం తరపున వచ్చి చంపేశారు కదా, వాళ్ళు పట్టుకున్నారా లేదా వాళ్ళని చంపేశారా? ఆ ఉగ్రవాదులు ఏమయ్యారు? పాత ఎప్పుడో ఒక ఉగ్రవాదుడిని పట్టుకొని చంపేసామో లేకపోతే ఎన్ని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుంది? అటాక్కి కారణాలు ఎవరైనా చెప్పలే ఇంతవరకు. కారణాలు ఎవరైనా కాదు, ఎవరు చేశారో ఎవరు చంపారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, లేకపోతే వాళ్ళెందరికీ నిర్మూలన చేయలేకపోయారు, వాళ్ళు ఎందుకు చంపలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. పహల్గామ్ ఉగ్రవాది దాడిపై గతంలో ఎప్పుడో వేసినటువంటి ఎన్ఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తు కొనసాగుతూనే ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళు రారు కదా, మరి చచ్చిపోయిన వాళ్ళని చంపిన వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? మీరు చేసిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఎలా అని చెప్పి మీరు చెప్పుకుంటారని చెప్పి మరి ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా విక్రమ్ మిశ్రీపై అనేక వ్యాఖ్యలు వచ్చినాయి. నేను ఖండిస్తున్నా మీ తరపున. ఒక భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించింది ఆయన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి. ఆయనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆక్రోశం, మీరు ఎందుకు ఆపారు, ఫైట్ కొనసాగించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎందుకు మన పక్కన తీసుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతూ విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కొంత తీవ్రంగా వాళ్ళ అమ్మాయి మీద కూడా అనేక తప్పుడు మాటలు చెప్పడం జరిగింది. దాన్ని మనం ఖండిస్తున్నాం. కానీ ఒకటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎందుకు కాల్పుల విరమణని అంగీకరిస్తున్నారు? అంగీకరించిన తర్వాత కూడా వాళ్ళు కాల్పులు జరుపుతుంటే ఉగ్రవాద రూపంలో మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారే తప్ప, లేకపోతే ఫైట్ చేస్తున్నా మేము సిద్ధంగా ఉంటున్నా అని చెప్తున్నారే తప్ప పాకిస్తాన్పై ఆంక్షలు ఎందుకు పెట్టలేకపోతున్నారు, పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేయకుండా వెనక్కి వస్తున్నారు అని అంటే, దీనికి మనం ఇందాక అనుకున్న ప్రకారము ఆ సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరాటంలో
కారణాలు ఎందుకంటే అసలు ఎందుకు చంపారు అనే దానికి మీకు నేను సమాధానం చెప్తున్నా. వాళ్ళు చంపడానికి కారణము ముందుగా ఒక ప్లాన్ ప్రకారము పాకిస్తాన్లో సుప్రీంకోర్టులో ఒక తీర్పు తెచ్చుకున్నారు. అక్కడ ఏమని తీర్పు తెచ్చుకున్నారంటే సైన్యాధ్యక్షుడి యొక్క కాలము 3 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు అని చెప్పి పెంచుకున్నారు, ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఆ ఎక్స్టెండ్ చేసిన వల్ల ఈ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ యొక్క రీజియం టెన్యూర్ 5 సంవత్సరాలకు పెరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, బలవంతపు రాజీనామాలు సైన్యంలో చేపించారు. దానివల్ల తీవ్ర అసంతృప్తి వచ్చింది. చాలామంది సైనికులు, చాలామంది ప్రజలు మేము వెళ్ళిపోతాము, భారతదేశంలో కలిసిపోతాం, బలూచిస్తాన్లో కలిసిపోతామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. పాకిస్తాన్ 2గా విభజన చెంది బలూచిస్తాన్గా, పాకిస్తాన్గా, ఇదివరకు బంగ్లాదేశ్ విభజన చెందినట్టుగా చేసే పరిస్థితి అక్కడ వచ్చింది. 2. 3వది దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయింది. ఆర్థికంగా అసలు 8,500 కోట్ల రూపాయల అప్పు కోసం IMA వాళ్ళు అడిగితే మీరు కాల్పుల విరమణ చేస్తేనే మేము ఒప్పుకుంటామనంటే దిగొచ్చింది. 11 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఏర్పాటై ఉంది. ఆ అప్పు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ 8,500 కోట్ల అప్పు వస్తే కొంతైనా ఆర్థికంగా రివైవ్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ అనుకునే సందర్భంలో ఇది జరిగింది. కాబట్టి ఆ డబ్బు అప్పు కోసం కూడా టర్మ్స్ వాణిజ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, దౌత్యపరంగా కానీ లొంగుబోట్లాగా రావడం అయింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాకిస్తాన్ని వ్యతిరేకించారు. అంటే ముప్పెట దాడి అని ఉంటుంది, అది జరుగుతుంది. దీంతో పాటు అమెరికా, రష్యాలు కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తుండగా కనపడుతున్నా వాళ్ళ యొక్క అవసరాలు, ద్వంద్వ వైఖరి. ఎందుకంటే చైనాతో పోరాడాలంటే పాకిస్తాన్లోని కొంత భూభాగం యొక్క అవసరం అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది. ఈ పరిస్థితుల్లో బలవంతపు రాజీనామాలు జరుగుతున్న వేళ దేశమంతా పాకిస్తాన్లో అన్ని ప్రదేశాల్లో అంతర్యుద్ధం జరిగి 2గా విభజన చెంది అది సరిదిద్దలేని పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోయి ఉంది. అలాంటప్పుడు మరి 17వ తారీఖు నాడు పాకిస్తాన్లో పోయిన నెల ప్రవాసీ పాకిస్తాన్ల సమావేశం జరిగితే దాంట్లో ఈ సైన్యాధ్యక్షుడు మాట్లాడుతూ ఏమన్నారంటే కశ్మీర్ని మర్చిపోలేము, అది మనది అని చెప్పిన తర్వాత 22వ తారీఖు 5 రోజుల్లోనే పహల్గామ్లో పర్యాటకులపై దాడి జరిగింది. కశ్మీర్లో కల్లోలం రేపట్టడం ద్వారా తన అస్తిత్వాన్ని, నేనున్నాను ఆర్మీ చీఫ్గా, నా చేతిలోనే అన్నీ ఉన్నాయి అని చూపించుకునే దానికోసంగా ఈ జరిగిన అటాక్ ఇది. కాబట్టి ఉగ్రవాదం అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది అక్కడ ఆర్మీ, పెంచి పోషిస్తుంది కూడా ఆర్మీయే. మనకి అక్కడ వాళ్ళు చనిపోయిన తర్వాత క్లియర్ గా ఫొటోస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అంటే ఈరోజు ఉదయం జరిగిన భారతదేశం పాక్ ఉద్రిక్త ప్రత్యక్షంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఉగ్రవాదం పెచ్చిరిల్లిపోయింది. ఇంకా అనేక మంది మరణాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక డ్రోన్ కూడా పట్టుకున్నారు. ఇవన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా ఇండో పాకిస్తాన్ యుద్ధాలు మరియు ఘర్షణలు మనం ఒకసారి ఆ నేపథ్యం అవన్నీ చదివినప్పుడు న్యూక్లియర్ అటాక్ కంటే అక్కడ అంతర్యుద్ధాన్ని ఆపుకునే దానికోసం భారతదేశంతో యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము మేనేజ్ చేయలేకపోతున్నాం అని చెప్పుకోవడానికి ఒక నెపంగా ఈ సైన్యాధ్యక్షుడు అస్తిత్వాన్ని కాపాడుకునే దానికోసం ఈ పోరాటాలు ఎన్ని జరుపుతున్నారు. దీన్ని గుర్తెరిగి పబ్లిక్ మూడ్కి సపోర్టుగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు లేకపోతే ప్రైమ్ మినిస్టరు, గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా అందరి స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో చర్చించి సమగ్రమైనటువంటి మంచి విధానాన్ని పాటించాలి. దానికి తోడుగా ప్రజలందరూ ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ వాటికి సపోర్ట్ చేసే దేశాల నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా కొనకుండా బ్యాన్ చేసి మనం ఏది కొన్నా దానికి ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడుతూ పోతే ఈ సంక్షేమ పథకాలని ముద్రేసి ఆ డబ్బుని దుర్వినియోగం ఎలా జరుపుతున్నారనేది అందరికీ తెలుసు. కాబట్టి వాటిని పక్కన పెట్టి ఆపి తగ్గించి ఆ డబ్బు కూడా రక్షణకి ఏర్పాటు చేస్తే రక్షణ కావాల్సిన కొనాల్సినవి కానీ ఏవైనా కానీ ఇప్పుడు A400 ఉండబట్టి మనం ఇది చేయగలిగాం, అట్లా బ్రహ్మాస్ ఉండబట్టి కొన్ని చేయగలిగాం. ఇంకా అనేకమైనటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ కొని మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే చాలా కష్టాలు, ఇబ్బందులు
వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఏకతాటిపై ఒక్కటై మన నాయకులు ప్రాణాలని సైతం త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని అందించారో వాళ్ళు యొక్క అందించిన స్వాతంత్రం యొక్క ఫలితాలు మనం అనుభవించలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మరి దౌత్యం కూడా వాడి యుద్ధం లేకుండా చేయడమే మంచిది. కానీ ఒకవేళ యుద్ధం అంటూ వస్తే యుద్ధాన్ని చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే పోరాడి అసలు భాషనే సరే ప్రాకృతిక కాశ్మీర్ని మనం కాపాడుకొని మన దేశాన్ని అభివృద్ధికి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ముందుకెళ్ళేదానికి కృషి చేస్తారని చెయ్యాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.